హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఈరోజు అమెజాన్ నుంచి కొరియర్ వచ్చింది. అదేంటి మీకు చూపిస్తాను. వావ్, స్మార్ట్ వాచ్. ఇది స్మార్ట్ వాచ్ 4G అండి. ఇందులో మనకి బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది అండ్ ఫేస్బుక్, ఎవ్రీథింగ్ లైక్ స్మార్ట్ ఫోన్. అది వచ్చేసి ఏంటి అంటే మనకి ఛార్జర్ అనమాట, దానిలో బ్యాటరీ. ఇందులో మనం సిమ్ కార్డ్ కూడా పెట్టచ్చు అనమాట. బాగుంది కదా వాచ్. దాని బ్యాటరీ అండ్ దాని ఛార్జర్, USB కేబుల్ ఇచ్చారు. సో అక్కడ బటన్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేస్తే మనకి బ్యాటరీ క్యాప్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు చూడండి, అందులో మనకి సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసేది ఉందన్నమాట. స్లాట్ కూడా ఇచ్చారు అండ్ మెమరీ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీ మనం ఈ వాచ్లో ఫిక్స్ చేద్దాం. ఆన్ చేసేద్దాం. స్మార్ట్ వాచ్. ఎస్, మనకి ఇందులో ఫోన్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. సెట్టింగ్స్ మనకి లైక్ ఫోన్ అనమాట. మనకి స్మార్ట్ ఫోన్లో ఏ అయితే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఈ వాచ్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో మనం సిమ్ కనుక ఇన్సర్ట్ చేస్తుంటే మనం డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు. అది పవర్ అనమాట. నేను పవర్ ఆన్ చేశాను. మనకి ఇప్పుడు ఆప్షన్స్ వస్తాయి. కాలింగ్ ఆప్షన్, కాంటాక్ట్స్, మనకి ఫోన్లో ఉండే ఆప్షన్స్ అన్నీ మనకి మొబైల్లో ఉన్నాయన్నమాట. లాంగ్వేజ్ సెట్టింగ్స్ కానీ, టైం కానీ, డిస్ప్లే చేంజ్ చేసుకోవడం కానీ, చూడండి. యూజర్ ప్రొఫైల్, మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ప్రజెంట్ మనకి జనరల్ మోడ్ ఉంది కాబట్టి జనరల్ మోడ్లో పెట్టుకున్నాము. కాదు అనుకుంటే సైలెంట్లో పెట్టుకోవచ్చు. మనకి వాచ్ సెట్టింగ్స్, టైం చేంజ్ చేసుకోవచ్చు. 24 hours, 12 hours మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టైం అండ్ డేట్. టచ్ అనమాట. చూడండి, బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. మనకి లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 4-5 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్ అని. సో మనం పైకి ప్రెస్ చేసి పైకి టచ్ చేసి వెళ్ళిపోతే మనకి మెనూ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఫేస్బుక్ ఉంది. మనకి ఫేస్బుక్ ఐడి ఉంటే మనం ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఫేస్బుక్, గ్యాలరీ, కెమెరా, వాట్సాప్. ఇది కెమెరా అనమాట. క్లియర్గా ఉంది కెమెరా కూడా. బ్లూటూత్, మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేయొచ్చు, డివైస్ కనెక్ట్ చేసుకొని. తర్వాత ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్. మనకి ఏమైనా లెక్కలు కౌంట్ చేయాలనుకుంటే మనం ఈ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి రికార్డింగ్ కూడా ఉందండి. రికార్డ్ చేసుకోవచ్చు మనం, ఆ అవైలబిలిటీ కూడా ఉండింది. ఫైల్ మేనేజర్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్. ఇందులో మనకి సిమ్ లేదు కాబట్టి మనకి ఇది వాట్సాప్ రావట్లేదు. సిమ్ కనుక మనం వేసి యాక్టివేట్ చేస్తే మనకి మన ఫోన్ ఎలా యూజ్ చేస్తామో ఈ స్మార్ట్ వాచ్ని అలా యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఇది ఎన్ని స్టెప్స్ మనం నడుస్తున్నాం అని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. మన హార్ట్ బీట్ని కూడా చూస్తుంది ఇది. చూడండి, స్మార్ట్ వాచ్, టచ్ స్మార్ట్ వాచ్. చూసారు కదా. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్ అండ్